ఎప్పుడు రొటీన్గా ఒకే ఫుడ్ తిని బోర్ కొడుతుంది, ఏదైనా డిఫరెంట్గా చేయమా అని చెప్పినప్పుడు మా అమ్మ ట్రై చేసింది గ్రిల్ చికెన్ ఇంట్లో. టేస్ట్ అయితే చాలా అదిరిపోయింది. సో ఫస్ట్ అయితే ఎప్పుడు చేసుకునేలా మ్యారినేట్ చేసి ఉంచుకున్నాం చికెన్ని. చూసారా, చాలా జ్యూసీగా సాసీగా అనిపిస్తుంది కదా. సో ఎటువంటి సాస్ అటువంటివి ఏవి లేకుండా ప్యూర్ మసాలాస్ ఇంట్లో ఏదైతే వాడతామో వాటినే యూస్ చేసి గ్రిల్ చేసుకోబోతున్నాము. ఫస్ట్ అవెన్ ఆన్ చేసుకున్నాము. ఆ తర్వాత అవెన్లో ప్లేట్ పెట్టి ఆ ప్లేట్ మీద గ్రిల్లింగ్ లో ర్యాక్ అయితే పెడుతున్నాము, అవెన్ స్టాండ్. అండ్ మ్యారినేట్ చేసిన చికెన్ని మనం ఆ లో ర్యాక్ మీద స్ప్రెడ్ చేయబోతున్నాం. సో క్వాంటిటీ ఎంత ఉంటే దాన్ని బట్టి 2 ర్యాక్స్ కావాలా, ఒకే ర్యాక్ సరిపోతుందా, లేదా గ్రిల్లింగ్ స్టిక్స్ సరిపోతాయా అని చెప్పి డిసైడ్ చేసుకోండి. ఇంకా మేమైతే ఉన్న క్వాంటిటీకి 2 ర్యాక్స్ పెట్టి గ్రిల్ చేద్దాం అనుకుంటున్నాము. సో లో ర్యాక్ మీద స్ప్రెడ్ చేస్తాం, ఆ తర్వాత హై ర్యాక్ కూడా పెట్టి దాని మీద కూడా అలా స్ప్రెడ్ చేసుకుంటున్నాం. సో బయట జంక్ ఫుడ్ కావాల్సిన సాసెస్ అన్నీ వేస్తారు కాబట్టి దానికన్నా ఇంట్లోనే మనం గ్రిల్ చేసుకుంటే ఒక డిఫరెంట్ రెసిపీ ట్రై చేసినట్టు ఉంటుంది, ప్లస్ అది హెల్తీగా కూడా ఉంటుంది. ఈ అవెన్ అయితే మేము ఇంతవరకు మొక్కజొన్నలు హీట్ చేయడానికి తప్ప ఇంకా దేనికి అస్సలు వాడట్లేదు. సో అవెన్ని యూస్ చేయాలని చెప్పి ఫస్ట్ టైం అయితే ఇలా ట్రై చేస్తున్నాం గ్రిల్ చేయడానికి. ఇంకా మొత్తం కూడా ఇక్కడ పెట్టేసాము. రెసిపీ బాగా రావాలి, ఫస్ట్ టైం అవెన్లో కుక్ చేస్తున్నాం కదా చికెను అని చెప్పి ఒక్కసారి అలా ప్రే చేసుకొని అవెన్లో సెట్ చేస్తున్నాం. ఫస్ట్ అయితే గ్రిల్ మోడ్. సో ఎల్జీ అవెన్ అయితే 3 times ఆ గ్రిల్ అండ్ కాంబీ బటన్ ప్రెస్ చేసి మైక్రోవేవ్లో టెంపరేచర్ ఒక 270 degrees పెట్టి ఒక 20 minutes లేదా 25 minutes హీట్ చేస్తే పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. జ్యూసీ స్పైసీ గ్రిల్డ్ చికెన్ రెడీ అయిపోతుంది. మీరు వేరే టైప్స్ ఆఫ్ అవెన్స్ యూస్ చేసినట్లయితే దానికి తగినట్టుగా ఆప్షన్స్ యూస్ చేసి సెట్ చేసుకోండి. ఆల్మోస్ట్ అయితే పెట్టేసాము, ఇంకా కుక్ అవుతుంది. 20 minutes తర్వాత మళ్ళీ చూద్దామా. సో ఆల్మోస్ట్ 20 minutes అయిపోయింది. ఓపెన్ చేసి చూస్తే స్మెల్ గుమ్మగుమ్మలాడిపోతుంది. పర్ఫెక్ట్గా కుక్ అయిన ఫీల్ కూడా కనిపిస్తుంది. ఫస్ట్ అయితే కుక్ అయిందని టెస్ట్ చేసి చూడడానికి ఒక 4 పీసులు అంటే పెద్దవి చిన్నవి కలిపి అలా చూద్దామని చెప్పి తీసుకుంటే సాఫ్ట్గా కుక్ అయింది. అండ్ చికెన్ ఓవర్ కుక్ అయితే లెదర్ లాగా అయిపోతుంది. సో అలా కాకుండా ఇంకా అండర్ కుక్ చేసిన చికెన్ తినకూడదు కాబట్టి అలానూ కాకుండా పర్ఫెక్ట్గా కుక్ అయిందాన్ని ఇప్పుడు మనం తీసుకుంటున్నాం బయట. వావ్, స్మెల్ అయితే అదిరిపోయింది. ఇంకా టేస్టీ స్పైసీ జ్యూసీ గ్రిల్డ్ చికెన్ పర్ఫెక్ట్గా సెట్ అయింది. మేమైతే ఇంకా తినేయబోతున్నాం. మరి మీ ఇంట్లో లంచ్ ఏంటి? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అండ్ షేర్ చేసుకోండి. ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి.